టీడీపీ గవర్నమెంట్ లో బ్రహ్మాండ పనులు అవుతున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, దేంట్లో లోటు లేదు, గవర్నమెంట్ డోకా లేదు. ఇంకా 10 సంవత్సరాల పీరియడ్ టీడీపీ జనసేన పొత్తు గవర్నమెంట్ పోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చేసరికి 6 గ్యారెంటీ అనేది నెరవేర్చలేదని అంటారు. కష్టంగా ఉంది కదా, ఇప్పుడు కళ లేదు, ఒకటి చేసుకుంటూ వస్తుండు, కొంచెం రూపాయలు లేదు, 100 మందికి ఆడిస్తాం, వచ్చిన ఆదాయాన్ని పెంచుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వస్తుండు. అది కరెక్ట్గానే తాకట్లు పెట్టలేదు, ఎందుకు కూడా పెట్టిండు, ఎన్ని ఆస్తులు తాకట్లు పెట్టిండు, అలాంటివి చేయలేదు గవర్నమెంట్ ఎంప్లాయీ 10వ తారీఖు కూడా జీతం రాలా, 30వ తారీఖు జీతాలు వస్తున్నాయి. వాళ్ళు చాలు, వాళ్ళు ఒక్కడే చెబుతుంది సార్. ఇంకా ఎకనామికి చాలా మంది కాదు, గవర్నమెంట్ కి చేయాలి, ఇంకా చాలా చేయాలి, చేస్తుంది. అది జనానికి నమ్మకం ఉంది. రోడ్ల విషయంలోకి వచ్చేటప్పుడు చేస్తుంది. లేదు కదా, డబ్బు లేదు. మన జీవో 100 రూపాయలు లేవు, 100 రూపాయలు సంపాదించిన ఖర్చు పెడుతుంది. అది గొప్ప. కుదర పెట్టడా, తాకట్టు పెట్టడా, అమ్మాయి రావట్లే ఆడ. గవర్నమెంట్ నిలబడతాం, చదువుకుని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, నిన్న కూడా చెప్పాడు, అన్ని పరిశ్రమలు చేస్తున్నాడు. ఇంకేంటి మీ మంగళగిరిలోకి వచ్చిన డెవలప్ విషయంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంది? లోకేష్ బ్రహ్మాండ చేస్తున్నాడు. ఇప్పుడు చేశాడు ప్రతి ఊరికి ఇడ్లీ బండ్లని, రిక్షా బండ్లని, ఇస్త్రీ బండ్లని, డబ్బి కొట్లని బ్రహ్మాండం చేశాడు. అంతకంటే సొంత డబ్బులు పెట్టి చేశాడు. అంతకంటే చేసేది ఎవరిగా, అంతకంటే చేసేది ఎవరిగా. అతను బాగా కష్టపడదు, ఆమె ఇచ్చింది, వాళ్ళ ఇంటూ డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. అంతకంటే మంచి నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు గారు అన్ని అరాచకాలు చేస్తున్నారని అంటారు కదా. ఈ గిట్టోడు ఎన్నో చదువుతుడు, నేను మనం పట్టించుకోవద్దు. మంచి చాలా లేట్ పట్టింది, మంచి బయటికి రావాలి చాలా టైం పడుతుంది, చెడు రావాలంటే 5 నిమిషం పడుతుంది. ఇప్పుడు నేను నడవాలంటే 1 నిమిషం పడదు, నేను మంచి అనిపించుకోవాలంటే నెల పట్టింది. అంతే. ఈ రోజు మరి ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా 1వ తారీఖు మరి పెన్షన్ వస్తుందా? బ్రహ్మాండం ఇస్తున్నారు, ఇల్లు చెప్తున్నారు, ఇల్లు తిరిగి ఉన్న ఎంప్లాయీతోనే సరి చేసుకుంటే ఇచ్చుకుంటూ వస్తుంది. వాళ్ళందరూ పెట్టుకోవాలి, ఎవరు చేస్తారు, ఊరికి 10 మంది ఇచ్చాడు, 10,000 50,000 మిగిలినట్టే గవర్నమెంట్కి ఏదో పేదవాడికి ఉపయోగపడుతుందిగా, ఏదో రకం ఉపయోగపడుతుందిగా. అది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఎటువంటి ఉపయోగపడలేదంటారా? కొన్ని ఉపయోగపడతాయి, కానీ కొంతమంది నాయకులు జరుగుతారు. ఆయన సొంత నిర్ణయం కాదు, నేను చెప్తే చేయాలి, ఆ రకంగా ఆయన చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తానంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? అది జనం నిర్ణయం, మనం చెప్పేది కాదు, జనం నిర్ణయం.